2023కి ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసి భారతదేశంలో 50 సంవత్సరాలైంది. ఆ టైంలో మన ప్రధాని మోడీ గారు మైసూర్ నుంచి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించి ప్రకటన చేశారనమాట. దీనిలో 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వార్, ప్యూమా ఇలా 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి. వీటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మొత్తం భారతదేశంలో జరగబోతున్నాయి అనమాట. అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి భారతదేశంతో పాటు అనేక దేశాలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం 27 దేశాలు భారతదేశంతో పాటు IBCAలో జాయిన్ అవడానికి అగ్రీ చేశాయి. ఇంకా అనేక దేశాలు రానున్నాయన్నమాట. జనవరి 23, 2025 నాటికి IBCA ఒక లీగల్ ఎంటిటీ అయింది. అంటే 5 దేశాలు దాన్ని కన్ఫర్మ్ చేశాయన్నమాట. నికరగోవా, ఎస్వతని, ఇండియా, సోమాలియా, లైబీరియా ఈ 5 దేశాలు IBCAని కన్ఫర్మ్ చేశాయి. దాంతో IBCA ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది లీగల్ ఎంటిటీ అయిందనమాట. మొత్తం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి.